మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైన లేఖన భాగమే. ఈ విషయాన్ని మనం పలుమార్లు వినే ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, దేవుని యొక్క సమాధానం మన హృదయములకు కావలి ఉంటుంది. అంటే సమాధానం అనేది ఒక ఆయుధముగా మనకు అనుగ్రహించబడింది. మన తలంపులకు, మన హృదయానికి కంచెగా ఏ కీడు, ఏ సాధన తంత్రాలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, తలంపులు, పాపము మన దగ్గరికి చేరకుండా జయించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం సమాధానము. ఈ సమాధానము అనేటువంటి ఆయుధముతోనే మనం హృదయాన్ని, తలంపులను కాచుకొనగలుగుతాం. ఇప్పుడు ఈ సమాధానం అనేటువంటి ఆయుధం మనకు ఎలా అనుగ్రహించబడుతుంది, అది పొందుకోవాలంటే ఏం చేయాలి అని చూసినట్లయితే, ఈ వచ్చిన ప్రారంభంలో అప్పుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అప్పుడు అని అన్నప్పుడు ఎప్పుడు అనేటువంటి ప్రశ్నతో మనం కొంచెం పైకి వెళ్ళినట్లయితే 4వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దీనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏదనగా, ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించాలి, మొదటి విషయం. రెండవది, మనం సహనము కలిగి జీవించాలి. మూడవది, దేనిని గురించి మనం చింతించకూడదు. నాలుగవది, ప్రార్థించాలి. ఐదవది, ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా సులువుగా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ ఇది కాస్త క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవ జీవితంలో కష్టతరమైనటువంటి అంశమే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి అని అన్నప్పుడు ఎల్లప్పుడూ ఆనందం కలిగి ఉండడం చాలా కష్టతరమైనటువంటి అంశము. వేషధారణలోను ఆశీర్వాదాల కొరకు మాత్రం ఎదురు చూసేవారు, భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారు, క్రీస్తుని ఎరిగి ఉన్నామని అనుకుంటూ క్రియలను బట్టి ఎరుగమని చెప్పువారును ఈ మాటను అనుసరించలేరు. ఎందుకంటే వారు అనుకున్నటువంటి కార్యం జరిగితేనే ఆనందంగా ఉంటారు. వారు అడిగినది, కోరుకున్నది, ఎదురు చూచినది దూరమైనప్పుడు వారు దుఃఖముతో నిలిచిపోతారు, చింతిస్తారు, బాధపడతారు, ఇంకా క్రీస్తును విడిచి విసర్జించి లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించాలి. ధనాన్ని బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, సంతతిని బట్టి కానీ, భార్య భర్తను బట్టి కానీ, భర్త భార్యను బట్టి కానీ, బిడ్డల తల్లిదండ్రులను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, లోకంలో కలిగి ఉన్నటువంటి ఈవులను బట్టి కానీ మనం ఎప్పుడు ఆనందించకూడదు. ఎల్లప్పుడూ ప్రభువునందు మాత్రమే, ప్రభువును గూర్చి మాత్రమే, ప్రభువు నామములో మాత్రమే మనం ఆనందించాలి. సమాధానం అనేటువంటి ఆయుధం రావాలి అని అంటే ఆ ఆయుధము చేత హృదయాన్ని, తలంపులను ఎప్పుడు కాపాడుకుంటూ, కాచుకుంటూ, పరిశుద్ధంగా, పవిత్రంగా కాపాడుకోవాలి అని అన్నప్పుడు మనం ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. రెండవది, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వడి. సహనము కలిగి ఉండడము అంత సాధారణమైనటువంటి అంశము కానే కాదు. ఎందుకంటే మనుషులకు నచ్చినది జరిగినప్పుడు చాలా సంతోషిస్తారు, నచ్చనిది జరిగినప్పుడు సహనాన్ని విసర్జించి కోపోద్రికులుగా అహంకారముతోనూ గర్వముతోనూ ఎదుటివారిని అవమానపరుస్తూ, తృణీకరిస్తూ, వీరిని హెచ్చించుకుంటూ ఎదుటివారిని చులకనపరుస్తూ, వీరు గొప్ప అని రుజువుపరచుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు సహనముతో ఉండాలి. ఆ సహనము అనేటువంటి మాటకు ఫుట్ నోట్లో మనం చూస్తాం, మృదుత్వము అంటే సాత్వికము, మంచి మృదువైనటువంటి మాటలు, ఎదుటివారికి రుచిగా అనిపించేటువంటి మాటలు, ఎదుటివారిని ఆత్మీయతలో ప్రోత్సాహపరిచేటువంటి మాటలు, క్రీస్తు మాదిరిని కనపరిచేటువంటి మాటలు, క్రీస్తు వాక్యాన్ని వివరించేటువంటి మాటలు, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలను పలికేటువంటి, చూపించేటువంటి, తెలియజేసేటువంటి మాటలు. ఇట్టి మాటలు మనం కలిగి ఉండాలి. సహనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మాటలు మనకు అనుగ్రహించబడతాయి. దేనిని గూర్చి చింతించకూడదు. చింత అనేది ప్రతి వాని జీవితంలో ఖచ్చితంగా నేను ఉన్నాను అని అంటుంది, కానీ
క్రీస్తు చెంతకు చేరిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్త మాంసాల పాలుభాగస్తులైన వారు, ఆయన ఆత్మతో నింపబడి సర్వసత్యంలో నడిపించబడుతున్న వారు ఏమాత్రం కూడా చింతపడకూడదు, చింతించాల్సినటువంటి అక్కర లేనే లేదు అని మత్తయి సువార్తలో ప్రభు సెలవిస్తారు. మీరు దేనిని గురించి చింతించొద్దు. మీ వస్త్రాన్ని గురించి కానీ, ఆహారాన్ని గురించి కానీ, దేహాన్ని గురించి కానీ, దేనిని గురించి కూడా మీరు చింతించాల్సిన అక్కర అవసరత లేనే లేదు. మీకు కావలసిన వాటిని నేను సిద్ధపరుస్తాను. మీరు అడగక మునిపే మీ అక్కర్లని ఎరిగిన వాడను, మీరు అనుకున్న వాటికంటేను, కోరుకున్న వాటికంటేను ఎక్కువగాను, అధికంగాను, ఉన్నతంగానే నేను చేస్తానని ప్రభు తెలియచేశారు. కనుక మనం దేనిని గురించి చింతించకూడదు. అప్పుల సమస్యలను గురించి, అనారోగ్య స్థితిని గురించి, అసమాధానాలను గురించి, సంతానలేమి గురించి, ఇక ఏ ఇతరత్ర లోకంలో మనకు కలిగినటువంటి సౌఖ్యాల గురించి మనం చింతించాల్సినటువంటి అవసరత లేదు. అవమానం కలిగిన, తిరస్కారం ఎదురైనా, నిందించిన, సాక్ష్యాన్ని పాడు చేసిన, త్రోసివేసినా, వెలివేసిన, దూరమే పెట్టిన, ఎన్నికలేని వారుగా ఎంచిన దేనిని గురించి కూడా మనం చింతించాల్సిన అక్కర లేదు. ఎందుకంటే మనకు సమాధానం అనేటువంటి ఒక ఆయుధం ప్రభు మనకిస్తాడు అనేటువంటి ఆనందముతో చింతను ప్రక్కన పెట్టాలి. ఎందుకంటే భౌతికంగా లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, పవిత్రంగా, ఎన్నదగిన వారముగాను, పరలోకానికి యోగ్యులంగాను మనం మార్చబడ్డానికి కావాల్సిన దేవుని యొక్క సమాధాన ఆయుధం మనకు అనుగ్రహించబడుతుందని, అపవాదిని జయించేటువంటి ఆయుధం మనకు అనుగ్రహించబడుతున్నటువంటి సంతోషంతో మనం ముందుకు సాగిపోతాం. మరియు 4వదిగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత అనేటువంటి మాటను చూస్తాం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థించాలి, దేవునికి విజ్ఞాపన చేయాలి, మొర్రపెట్టుకోవాలి, వేడుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇంకా కోపము, గర్వము, అహంకారము, ఉద్రేకము, సహనము లేని అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు ఇంకా నువ్వు కలిగి ఉన్నారు అని అన్నట్లయితే వారు ఇంకా ప్రార్థన సరిగ్గా చేయట్లేదు అన్నటువంటి సంగతి వాస్తవం. ఎందుకంటే ప్రార్థన చేసేవారికి ఆయన సమాధాన ఆయుధం ఇస్తానని అంటున్నారు. కనుక ఆయన మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కానే కాదు. మనము సరైనటువంటి ప్రార్థన చేయగలగాలి, శక్తివంతమైనటువంటి ప్రార్థన చేయగలగాలి. విజ్ఞాపనలతో చేసేటువంటి ప్రార్థన ఎప్పుడు కూడా హృదయాన్ని చదును చేస్తుంది, మృదువుగా ఉంచుతుంది, సమాధానంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది. మరియు 5వ విషయాన్ని మనం గమనిస్తాం. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రతి విషయంలో ఉన్నదానిని బట్టి సంతోషించక లేని దానిని బట్టి అది లేదు అని కృతజ్ఞతాహీనులంగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు. మనకి ఏదైతే అనుగ్రహించబడిందో ఆయన చేతనే మనకు అనుగ్రహించబడిందని గుర్తించి దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కృతజ్ఞత లేని యొక్క జీవితాలు అంధకారమయముగాను, భక్తిహీనముగాను, బుద్ధిహీనముగాను, క్రీస్తుకు ఎడమగాను, నరకానికి వెళ్ళేటువంటి త్రోవకు చెరువుగాను, అపవారి అనుచరులుగాను మార్చబడిపోతారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు సమాధానం అనేటువంటి ఆయుధాన్ని ప్రభువు ఇచ్చారు. అది హృదయాన్ని, తలంపులను ఎప్పుడు కూడా కావలి ఉంచుతుంది. ఆ సమాధానమైనటువంటి ఆయుధం మనం పొందుకోవాలి అని అన్నప్పుడు, అట్టి శ్రేష్టమైనటువంటి ఆయుధాన్ని మనం పొందుకోవాలి, కలిగి ఉండాలి అని అన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, సహనము కలిగి జీవించాలి, దేనిని గురించి చింతించకూడదు, ప్రార్థించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడు ఆయన మనకు సమాధానం అనేటువంటి ఆయుధాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సమాధానం అనేటువంటి ఆయుధముతో మనం హృదయాన్ని, తలంపులను జయించగలుగుతాం. ఇందుకే సమాధానం అంటే ఏంటి అని చూసినట్లయితే, సమాధానం అంటే క్రీస్తే. సమాధాన అధిపతి ఆయనే. ఆయన మనకు కావలిగా ఉంటాడు. ఆయన మన హృదయాన్ని పదిలపరుస్తాడు. మన హృదయం అనేటువంటి ఆలయంలో ఆయన ప్రవేశిస్తాడు. మన తలంపుల్లో ఎల్లవేళలా ఆయన గురించినటువంటి ఆలోచనలను పరిశుద్ధాత్మ ద్వారా మనకు పుట్టిస్తాడు. ఆయన వాక్య లేఖనాల్లో మాటి మాటికి గుర్తు చేస్తాడు. ఆ ప్రకారం జీవించడానికి మనలను సరిచేస్తాడు. సర్వసత్యంలో నడిపించడానికి ఆయన మనలను వెనుకుండి పురుకులుపుతాడు, వెన్ను తొడుతాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఏది మేలో అది మనకు తెలియచేస్తాడు. దేవుని యొద్దకు చేరేటువంటి అనుభవాలలో, పాఠాలలో మనకు స్పృహను కలుగు చేస్తాడు, విద్యను నేర్పిస్తాడు, ఆత్మీయ పాఠాలను నేర్పిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అట్టి విధంగా మనం సమాధాన ఆయుధమును కలిగిన వారముగా, హృదయమును, తలంపులను కావలి ఉంచేటువంటి క్రీస్తును పొందుకున్న వారముగా ముందుకు సాగిపోదాం. అపవాదిని జయించేటువంటి ఆ సమాధాన ఆయుధముతో, అపవాదిని ఛేదించేటువంటి ఆ సమాధాన ఆయుధముతో, అపవాది తంత్రాలను ఓడించేటువంటి ఆ సమాధాన ఆయుధముతో, శత్రువు గర్జించే సింహం వలె మూకుమ్మడిగా దండుగా దిగి మనల్ని ఓడించడానికి, పడవేయడానికి, క్రీస్తు నుండి దూరం చేయడానికి ప్రవేశించినప్పుడు ఆ బీదరికమును, ఆ శత్రువులను, ఆ అనారోగ్యమును, ఆ అనాలోచనలను, విశ్వాసమైన పరిస్థితులను, సాతాను యొక్క ఆలోచనలను మనం సులువుగా
జయించగలిగేటువంటి సమాధాన ఆయుధంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇన్న దేవుని మాట ప్రతి వాని హృదయం నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సమాధాన ఆయుధముతో మమ్మను అలంకరించండి. వాక్యాన్ని ప్రతి వారిని సమాధాన ఆయుధంతో అలంకరించి హృదయమును తలంపులను కావలి కాచుకోవడానికి సహాయం దయచేయండి. వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.